వీక్షక భక్త బంధువులారా, ఇంకొక చక్కనైనటువంటి ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాన్ని గురించి మనం తెలుసుకుందాం. శ్రావణ శుద్ధ పంచమి. ఈరోజు గరుడ పంచమి వ్రతం అనేది ఒకటి ఉంటుంది. పురాణం లోపల తెలియవచ్చింది. కొద్దిమంది ఆచరిస్తున్నారు, చాలా కొద్దిమందికి తెలియదు ఈ వ్రత ప్రభావం ఏంటో. ఈ వ్రతం చేస్తే ఏమవుతుందంటే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఒకటి. ఆ సంతానం కూడా బలవంతులుగా పుడతారు. అటువంటి ఒకవేళ బలహీనంగా పుడితే, అంటే నీరసంగా ఉంటుంటారు కదా పిల్లలు, అటువంటి వాళ్ళ కోసము ఈ వ్రతం చేస్తే గరుత్మంతుడు ఎంతైతే ధైర్య సాహసాలు ఉన్నాయో, ఎంత బలాఢ్యుడో, అటువంటి లక్షణాలు ఆ యొక్క సంతానంకి వస్తాయి. కాబట్టి ఈ వ్రతము రెండు ఫలితాల కోసం చేయొచ్చు. బలిష్ఠులైనటువంటి సంతానం కోసము, నీరసంగా బలహీనంగా ఉన్నటువంటి పిల్లల కోసం ఈ వ్రతం చేయాలి. అయితే మనము ఈ వ్రత కథను తెలుసుకుందాం. అంటే పూజ అయిన తర్వాత ఈ వ్రత కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. ముందుగా మనం వ్రతం తెలుసుకొని పూజ విధానం తెలుసుకోబోతున్నాం. అయితే బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మర్షి కశ్యపుడు అనే ముని ఉన్నాడు. కశ్యప, ఆయనకు ఇరువురు భార్యలు, వినత, కద్రువ. పెద్ద భార్య వినతను సుపర్ణ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఆమెకు సంతానము, ఏకైక సంతానం గరుత్మంతుడే. ఏ రోజు జన్మించాడంటే బాగా తపస్సు చేస్తే విష్ణుమూర్తి అంశతోటి, విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల గరుత్మంతుడు జన్మించాడు ఆమెకు. కద్రువ అనేటటువంటి ఇంకో సవతి తల్లికి అన్ని సర్పాలన్నీ కూడా జన్మించాయి. ఎన్నో రకాల సర్పాలు, అన్ని రంగుల జాతిలో ఉన్నాయి, అన్ని మచ్చలతోటి ఉన్నాయి. నలుపు, ఎరుపు ఇట్లాంటి సర్పాలు చాలా జన్మించాయి ఆమెకు. అయితే ఈ వినత కద్రువలు ఒకరోజు విహారార్థము ఒక సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ అనేక చెట్లున్నాయి. వీళ్ళు దూరంగా కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక తెలుపు ఆశ్రమం ఉంది నిజానికి. అయితే కద్రువ ఏమైందంటే, వినత చూశావా, అక్కడ ఎటువంటి నలుపు అశ్వం కనబడుతుంది నాకు, నీకు కనిపిస్తుందా అన్నది. వినత అంది కదా, కాదమ్మా కాదా, అది తెలుపు అశ్వము, కాదు నలుపుగా ఉంది. ఇద్దరు వాదించుకున్నారు, పందెం వేసుకున్నారు. అయితే వినత సరిగ్గా చెప్పింది కదా. ఈ కద్రువ ఉపాయం ఆలోచించి తాను పందెంలో నెగ్గాలని తన కుమారుడైనటువంటి కర్కోటకుడనే యొక్క నలుపు రంగు గల సర్పరాజును, నువ్వు వెళ్ళి ఆ పామునంతా చుట్టుకోనుండు, దూరం నుంచి నలుపుగానే కనిపించాలి, మళ్ళీ మేము పరీక్షకు వస్తాము, దూరం నుంచే చూస్తాము అని చెప్పింది. అలా మాయోపాయం చేత ఆ కద్రువ గెలిచింది పందెంలో. వాళ్ళు వేసుకున్న పందెం ప్రకారం ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంకొకళ్ళకు దాస్యం చేయాలి జీవితాంతం. కద్రువ గెలిచింది కాబట్టి మరి ఆ వినత దాస్యవృత్తి చేబూనింది. ఇదంతా కూడా గరుత్మంతుడు చూశాడు. అమ్మ ఏంటి ఈ బానిసత్వం ఏంది, మనకు ఎన్ని రోజులు ఉంటుంది అంటే, తప్పదు నాన్న, మరి ఏం చేద్దాము అని అంటూ ఉంటే వినత, ఇతను ఆ కద్రువ సవతి తల్లి దగ్గరికి ఎక్కి, అమ్మ మా అమ్మకు దాస్య విమోచనం చేయి, నీకేం కావాలని అడిగాడు. ఆమె ఏమంది అంటే, నువ్వు స్వర్గానికి ఓ, అమృతము తీసుకొని రావాలి, మాకు ఇవ్వాలి, మేమందరం తాగాలి, అప్పుడే నీకు దాస్య విమోచనం అవుతుంది అని చెప్పింది. ఇది విన్నటువంటి మరి గరుత్మంతుడు బలాఢ్యుడు కదా, గాల్లో వెగురుతాడు కదా, అమాంతం తను ఈ స్వర్గం పైన దండెత్తాడు.
యుద్ధం జరిగింది అక్కడ. ఇంద్రుడు, దేవతలందరూ, కావలి వాళ్ళందరూ కూడా అతన్ని చుట్టుముట్టారు. అనేక శస్త్రాలను ప్రయోగించారు. అన్నిటినీ జయించేశాడు ఈ గరుత్మంతుడు. చివరగా ఇంద్రుడు వజ్రాయుధం కూడా విసిరాడు గరుత్మంతుని పైకి. గరుత్మంతుడి వీడ ఒక రోమాన్ని మాత్రమే తెంపగలిగింది. అంటే ఒక వెంట్రుకను ఆ గరుత్మంతునికి ఆ వజ్రాయుధం దెబ్బ. వజ్రాయుధంకే గాయపడని మహాబలశాలి ఆ గరుత్మంతుడు. దేవతలందరినీ చిత్తు చిత్తు చేశాడు. ఇక లాభం లేదు, ఏదో ఒక సంధి చేసుకుందాం అనుకున్నాడు ఇంద్రుడు. ఓ గరుత్మంతుడా, నీకు అమృతాన్ని ఇస్తాను, కానీ అమృత కలశాన్ని మళ్ళీ మేము ఎట్లనో తెచ్చేసుకుంటాము. నువ్వు అక్కడ చూపెట్టాలి, కొద్దిసేపు మటుకు అక్కడ ఉంచుకోవాలి, మళ్ళీ మేము మా కలశాన్ని మేము తెచ్చుకుంటాము అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే గరుత్మంతుడు ఆ యొక్క అమృతాన్ని తీసుకొని రావడం, సవతి తల్లికి ఇవ్వడం, అది దర్భల మీద పెట్టడం, వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి, అమృతం సేవించాలనుకున్నటువంటి సర్పాలు వెళ్ళడం. ఈ లోపుగా కొద్దిగా అమృతము ఆ దర్భల పైన పడి, మనం పూజల్లో ఇప్పుడు వాడుతున్నాం కదా, ఆ దర్భల పైన పడింది. కొన్ని సర్పాలు అప్పటికే ఆ దర్భలు నాకితే వాటికి నాలుక రెండుగా చీలిపోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే కాలకృత్యాలు నిర్వహించుకోవడానికి ఆ సర్పాలన్నీ పోయాయో అప్పుడే ఇంద్రుడు వాళ్ళంతా కూడా మారువేషంలో ఆ అమృత కలశాన్ని మళ్ళీ తీసుకుపోవడం జరిగింది. తల్లిని బానిసత్వాన్ని నుంచి విముక్తి చేసిన గరుత్మంతుడిని ఎంతగానో మెచ్చుకున్నటువంటి విష్ణువు ఇంకా అతన్ని ఆప్తభక్తుడుగా అనుగ్రహించాడు. గరుత్మంతుని జన్మదినము శ్రావణశుద్ధ పంచమి కాబట్టి ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో శ్రావణశుద్ధ పంచమి రోజు బలవంతమైన పిల్లలు పుట్టుతారు, ఆరోగ్యవంతులుగా పుడతారు. మాతృభక్తి గరుత్మంతుడికి ఎలా ఉందో అటువంటి పిల్లలు కూడా పుడతారు అని చెప్పి వరం ఇవ్వడం జరిగింది విష్ణుమూర్తి. గరుత్మంతుడు కూడా అనుగ్రహిస్తాడు. ఈ శ్రావణ శుద్ధ పౌర్ణిమ నాడు కూడా ఈ వ్రతం, ఈ నోము చేయొచ్చు. శ్రావణ శుద్ధ పంచమి రోజు కూడా చేస్తారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు కూడా ఈ గరుత్మంతుని పెంచుకొని ఇదే కథ చెప్పుకొని, మరి ఈ నాగశుద్ధ పంచమి రోజు కూడా ఇదే వ్రతం చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. దీనికి ఉద్యాపన అలా ఏముండదు. ఈ నోముకు వ్రతానికి కూడా ఎన్ని సంవత్సరాల పాటైనా చేసుకోవచ్చు. మన పిల్లలు సంతానం అభివృద్ధికై, సంతానం ఎదుగుదలకు, సంతానం బలంగా ఉండడానికి ఈ కథ చెప్పుకొని బ్రాహ్మణుతోటి అక్షతలు వేయించుకోవాలి. ఇంకా బలహీనులైనటువంటి పిల్లలుంటే తప్పక బలవంతులైపోతారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి వ్రతం ఇది. అంటే గరుత్మంతుడికి సర్పాలకి ఇద్దరు కూడా పడదు కాబట్టి మనము ఈ ఇద్దరిని కూడా ఒకే రోజు పూజిస్తే, ఒకే మంటపం మందు, మరి గౌరీమాత అంటే ఈ సర్పాలన్నిటికి కూడా అధిదేవత. అందుకని పని గౌరీ వ్రతం అని చేస్తారు. నాగచవితి రోజు ఉపవాసించి నాగపంచమి అని చేస్తారు, గరుడ పంచమి చేస్తారు. ఇటు కథలన్నీ వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకొని ఉద్యాపన అనేది లేదు, ఎన్ని సంవత్సరాల పాటన్నా కూడా చేసుకోవచ్చు. కాబట్టి బలవంతమైనటువంటి సంతానం కోసము మనము తప్పక ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దాము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.